వెల్కమ్ టు యూటీవీ. బీహార్ రాష్ట్రంలో కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలు వ్యూహాలతో ప్రజల్లోనే ఉంటున్నాయి. ఇందులో భాగంగానే ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రను ప్రారంభించారు. ఈ నెల 17న ప్రారంభమైన ఈ యాత్ర సెప్టెంబర్ 1న పాట్నాలో ముగుస్తుంది. నిజానికి బీహార్ ఎన్డీఏకు అనుకూలత ఎక్కువగా ఉంది. ప్రక్రియ సక్సెస్ తర్వాత చాలామంది బీహారీ మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఎన్నికల నేపథ్యంలోనే పలు సర్వే సంస్థలు నిర్వహిస్తున్న సర్వేల్లో సైతం ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తోంది. ఇటీవల వివిధ సంస్థలు నిర్వహించిన ప్రీపోల్ సర్వే ఫలితాలను గమనిస్తే రాష్ట్రంలో కేవలం దాదాపు 45% మంది ఓటర్లు మాత్రమే ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నారు. అన్నింటికీ మించి ముఖ్యమంత్రిగా ఎవరు బెస్ట్ అన్న ప్రశ్నకు 28% మంది నితీష్ కుమార్కు జై కొడితే 23% మంది ఆర్జేడీ నాయకుడు మహా గఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్కు జై కొట్టారు. ముఖ్యంగా యువత ఎన్డీఏ గెలవాలి కానీ కొత్త సీఎం కావాలని అంటున్నారు. ఇక నితీష్ కుమార్కు తేజస్వి యాదవ్ బలమైన ప్రత్యర్థిగా ఓటర్లు గుర్తించినట్లుగా సర్వేల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. తేజస్వి వ్యతిరేకత పవనాలను ప్రధాన ఎన్నికల ప్రచారాస్త్రాలుగా చేసుకుంటే మరోసారి బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలే తేజస్వి ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలు సర్పై చూపిస్తున్న వ్యతిరేకతలు మహాబంధన్పై మరింత వ్యతిరేకతను పెంచాయని చెప్పాలి. అలాగే రాహుల్ గాంధీ యాత్రకు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోగా రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు నిజం లేదనే విషయం తేటతెల్లం కావడంతో ఒక ప్రత్యేక వర్గానికి చెందిన ప్రజలు మినహా ఇతర వర్గాల ప్రజలు రాహుల్ యాత్రను అస్సలు పట్టించుకోవడం లేదని అంటున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు సహజంగా స్థానిక సమస్యలు, స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఇలాంటి యాత్రలకు కాదని బీజేపీ నాయకులు చెబుతున్నారు. కానీ నిజానికి నితీష్ వర్సెస్ తేజస్విగా సాగాల్సిన ఎన్నికల ప్రచారం రాహుల్ ఎంట్రీతో మోడీ వర్సెస్ రాహుల్ పోల్ బ్యాలెట్గా మారుతుందని, ఇది మహాగఠబంధన్కు అంతగా మంచిది కాదని అంటున్నారు. అంతేకాకుండా మహాగఠబంధన్కు అనుకూలంగా ఉన్న వాతావరణం తిరగబడే ప్రమాదం లేకపోలేదని విశ్లేషకులు చెప్తున్నమాట.